ఏమవుతుందనంటే అవగాహన లేకపోతే ఈ దేవుడు యూజ్లెస్, నేను అడిగింది ఇవ్వలేదనుకుంటా. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నీకు వదిలేస్తున్నాను, నెరవేరకపోయినప్పటికీ కూడా నువ్వు నా దేవుడివే. వేడిలో తిరిగి షల్టరీగా మొత్తం చెమట పట్టి జిడ్డు పట్టి ఇంక అసలు ఒకలాగా అయిపోయిన వ్యక్తి గదిలోకి వెళ్ళి ఏసీ చల్లగా ఉంది, థర్మాస్ కూడా చక్కగా బాగా కూల్గా ఉంది, అట్మాస్ఫియర్ బాగుంది, లోపల ప్లెజెంట్ గా ఉంది. లోపలికి వెళ్ళగానే ఏంటి ఫీలింగ్? ఫస్ట్ ఫీలింగ్ చెప్పండి నాకు. ఫస్ట్ కళ్ళు మూసేస్తారు, అవునా? ఫస్ట్ అబ్బా అని కళ్ళు మూస్తారు. అంటే మీలో కలిగిన హ్యాపీనెస్ ఏం చేస్తుందంటే దేన్ని చూడనివ్వదు, కళ్ళు మూయిస్తుంది. అంటే ఇంక నాకేమీ సంబంధం లేకుండా కళ్ళు మూసుకుంటున్నాం. అర్థమైందా? ఆ హ్యాపీనెస్ కి అలవాటు పడిన తర్వాత కళ్ళు తెరుస్తాం. అంటే హ్యాపీనెస్ ని ఫస్ట్ పొందిన అనుభవం కళ్ళు మూయిస్తుంది, అంటే అన్నిటినీ మరిపింపజేస్తుంది. తర్వాత హ్యాపీనెస్ అలవాటు పడిపోయిన తర్వాత ఇక కోరికలు మొదలవుతుంది. కాబట్టి మనం కూడా భగవంతుడికి ఎదురుగుండా కూర్చున్నప్పుడు యూ షుడ్ ట్రై టు సస్టైన్ దట్ ఫీలింగ్. మొట్టమొదట ఆయన్ని చూడగానే ఏ అనుభవం అయితే కలిగిందో అనుభవాన్ని సస్టైన్ చేస్తూ పోతే జీవితంలో ఏది అడగాలనిపించదు భగవంతుడు. ఎందుకని మనకు కావాల్సిన ఆనందం వచ్చేసింది. మనం ఏదైతే అడగదలుచుకున్నామో, అడగడం తప్పు కాదు, నేను అడగడాన్ని తప్పు పట్టట్లేదు, అడిగే భావన వెనక బిహైండ్ యువర్ సీకింగ్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ రియలైజేషన్ ఉండాలి, సరైనటువంటి అవగాహన ఉండాలి. ఆ అవగాహనగా అడిగారనుకోండి, జరగకపోయినా ఇబ్బంది లేదు. గాడ్ అనే దానికి మీరు చక్కటి వివరణ ఇచ్చారు. జీ అంటే జనరేటర్, ఓ అంటే ఆర్గనైజర్, డి అంటే డిస్ట్రాయర్. ఈ మూడింటితోటి సృష్టి స్థితి లయ మన త్రిమూర్తులని మీరు సమన్వయం చేసి చెప్పటం చాలా బాగా నచ్చింది నాకు. ఇంకొక విషయం ఏంటంటే మన భారతదేశం మనది, భారతదేశానికి ఈ పేరు ఎలా వచ్చింది అనే దానికి చాలా మంది చాలాగా చెప్తుంటారు. కానీ మీరు చెప్పిన ఉదాహరణ, బా అంటే భాషించే ఆత్మలో, రా అంటే రమించడం, రమించి తరించడాన్ని భారత అంటారు. ఈ భారత అనే పదం నుంచి భారతదేశం వచ్చిందనేది ఆ ఒక్క ఉదాహరణ చాలా బాగా చెప్పారు మీరు. ఇంకొకటి ఏంటంటే ఇట్లా నాకు చాలా నేను దగ్గర 2-3 సంవత్సరాల నుంచి మీరు ఈ ఎస్యూబీసీ ఛానల్ ద్వారానే నాకు పరిచయం. అంతకు ముందు నాకు అంత ఇది లేదు. భగవద్గీత ప్రవచనం చేస్తూ మీరు ఒక ఇంట్లో ఒక తల్లి, ఆ తల్లి ఇంట్లో వంట పని చేస్తుంది, అంట్లు తోముతుంది, ఇంట్లో ఉండే కార్యక్రమాలన్నీ చేస్తుంది. ఆమెకు ఒక పసిబిడ్డ, ఆ పసిబిడ్డ ఆలనా పాలన అంటే స్నానం చేయించడం, పాలు పట్టడం, నిద్రపోచడం ఇవన్నీ చేసి ఈ వంట పనులన్నీ చేస్తుంది. ఆ చేస్తున్నా కూడా ఆ మనసంతా ఎవరి మీద ఉంటుంది? ఆ ఉయ్యాల్లో పండేసిన ఆ పిల్లవాడి మీద ఎలా అయితే మనసు ఉంటుందో మీరు కూడా మీ పనులు అలా చేస్తూ మీ యొక్క మనసు ఆ యొక్క దేవుడి మీద ఏ విధంగా అయితే ప్రసరింప చేసుకొని మీరు కార్యక్రమాలు చేస్తుంటారో మీకు అవి అంత బాగా రిజల్ట్ ఇస్తాయి అని అనేసి చెప్పారు. ఈ లోకంలో ఉండేది ఇద్దరే, ఒకరు చనిపోయిన వాళ్ళు, మరొకరు చావడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు నేనే దాంట్లో ఒక కేటగిరీ. నేను స్పెషల్ ఏంటి? ఇంకా ఎందుకు చస్తున్నాం పుడుతున్నాం? మీరే అన్నారు జగత్ అంటే జా అంటే పుట్టుట, గత అంటే గతించడం. పుట్టున్నాను చస్తున్నాను అంటే ప్రపంచం ఒకటి ఉంది కదా, మరి ఈ ప్రపంచం ఏంటి? దానికి మళ్ళీ మీరే ఆన్సర్ చెప్తారు. సంసార స్వప్న తుల్యోహి రాగద్వేషాది సంకుల. అంటే ఈరోజు ఇక్కడికి వచ్చినారంటే రాగం. పైకి వెళ్ళి నేను వెంకటేశ్వరం దర్శించుకోవాలంటే రాగం. మళ్ళీ నేను ఇంట్లో బోర్ కొడుతుంది ఎగ్గు వెళ్ళిపోదాం యువపదానికి అంటే ఇంట్లో మీద ద్వేషం. రాగద్వేషం తప్ప నాకు ఇంకేమి కనపడలేస్తాను ఆరోగ్యం. మన దగ్గర ఏదైనా వస్తువు ఉంటే అది ఉన్నప్పుడు మనకు దాని వాల్యూ తెలియదు, అది ఒకసారి పోతే అది ఎంత వాల్యుబుల్ మన లైఫ్ లో అది తెలిసింది. ఇంకా మీరు స్టడీస్ గురించి ఏ టైంలో ఏం చదివితే ఎట్లుంటది అది కూడా చాలా బాగుంది. యువపథం భారత జాతికి నవపథం. పునరతి జననం పునరతి మరణం
పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారి. అందులో అంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ జీవుడు ఎంత నరకాన్ని అనుభవిస్తాడు. నెక్స్ట్ ఆ ప్రసవ సమయంలో ఆ తల్లికి ఎంత వేతన చేస్తాడు అంటే అది ఒకసారి వింటే ఒళ్ళంతా గగురుపాటు వస్తుంది. దాని వల్ల అయినా మనం ఈ అంటే మళ్ళీ జన్మ లేకున్నా భగవంతుని సైడ్ వెళ్ళాలని మీరు చాలా బాగా చెప్తారు. స్త్రీ అనే శబ్దాన్ని వివరించాం. స్త్రీ అనే శబ్దంలో రజోగుణం, తమోగుణం, సత్వగుణం ఈ మూడింటిని దాటితే ఈశ్వరుని చేరుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. 6:50 ఖచ్చితంగా టీవీ ముందర ఉంటాను. నాకు కంచెం అది. బట్ డైరీ పట్టేసుకొని పెన్ను పట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఇంట్లో. నాకు లైఫ్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన స్వామీజీని ఏంటంటే భగవద్గీత వింటున్నాను, ఆత్మబోధ విన్నాను, సాధక పంచకం చాలా ఉన్నాయి చెప్పాల్సింటే. ద్వేషించడము చాలా సులభం, ప్రేమించడము చాలా కష్టం అని. నీ ఎంతగా ప్రేమిస్తున్నానంటే చాలా కష్టంగా ఉంది స్వామి, కానీ చాలా మధురంగా ఉంది. యువపథం భారత జాతికి నవపథం. సహజంగా మనిషి ఒక ఉపమానం ఉంది. ఏంటనంటే తను ఏదైనా భోజనం చేశాడనుకోండి, తను వామిట్ చేస్తే అసలు చూడడానికి కూడా ఇష్టపడం కదా, బికాస్ అదొక హేస్టీ థింగ్ కింద ఉంటుంది. కానీ ఈరోజు దాన్ని మనం తిరగరాసాం. అంటే పదార్థాన్ని తింటే దాన్ని వామిట్ చేస్తే తట్టుకోలేం, కానీ యథార్థాన్ని తీసుకుని దాన్ని వామిట్ చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. పదార్థానికి యథార్థానికి మధ్య ఉండే గొప్పతనం అది కదా. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే యథార్థాన్ని నేను బయటికి కక్కాను ఛానల్ ద్వారా. మీరందరూ దాన్ని మళ్ళీ తిరిగి నాకు చూపిస్తున్నారు, ఇదిగో మీరు ఇది కక్కారు, మీరు ఇది కక్కారు, మీరు ఇది కక్కారు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అబ్బా నేనా ఎన్ని చెప్పానని నాకు చాలా ఆనందంగా ఉంది. యథార్థంలో అంత గొప్ప శక్తి ఉంది, అంటే జ్ఞానానికి అంత ఔన్నత్యం ఉంది. మీరు నడిచే నడక, మీరు వేయబోయే అడుగు రేపు యువ జాతికి ఒక గొప్ప సందేశం అవ్వాలి. మనం ఏది తిన్నా మన 100 మంది కలిపి తింటాం. మనం ఉపవాసం ఉంటే 100 మంది కలిపి ఉపవాసం ఉంటాం. ఏది మాట్లాడుకున్నా 100 మంది కలిపి మాట్లాడతాం. అలా అంటే 100 మంది ఒక్క భావనతో వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే రేపు హిందూ ధర్మం క్యాటర్ అవ్వకుండా ఇన్ని కోట్ల మంది ఒక్క శబ్దాన్ని గనక ఉచ్చరించగలిగితే అది హిందూ గర్జన అవుతుంది. అప్పుడు మనకుండేటువంటి శక్తి బయటపడుతుంది. నేటి యువపదం కార్యక్రమం ఆ అంటే అలిపిరి అని, ఆ అంటే ఆనంద నిలయం అని కొత్త భాష్యం చెప్పింది. స్వామివారి సన్నిధిలో ఆధ్యాత్మికతని పెంపొందించుకున్న యువపదం యువతీ యువకుల బృందం స్వామివారితో కలిసి అలిపిరి నుండి ఆనంద నిలయం వరకు సాగించిన పాదయాత్ర విశేషాలను తర్వాతి భాగంలో తిలకిద్దాం.